మూఢనమ్మకాల నిర్మూలన సంఘం జాతీయ అధ్యక్షులు అండ్ యువ సంఘ సంస్కర్త ఒక రకంగా మనం చెప్పాలంటే. సో తను నా ముందున్నారు, మనం డిస్కస్ చేద్దాం ఈ అంశం మీద. నమస్తే అన్న, బాగున్నారా? సో ఐ థింక్ ఈ మధ్య ఏదో కొత్త మతంలోకి ఏదో 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 జాయిన్ అయ్యిండు అని అంటున్నారు. అంటే దేశంలో లేని మతమా, లేకపోతే వేరే దేశంలో ఎక్కడైనా ఉన్న మతమా? అందులో భాగంగానేనా ఇదంతా అటైర్ ఇదంతా మొత్తం మార్చేసినారు కదా? మతము అని అనకండి కానీ ధర్మము అనండి. మీకు పడని పదాలు కదా ఈ ధర్మము ఇవన్నీ. ఇప్పుడు ధర్మము అంటే ఆమోదయోగ్యమైన ఆచరించదగ్గమైన ఒక జీవన విధానాన్ని మనము ధర్మము అంటాం. సో ఆమోదయోగ్యమైనది ఎవరైనా ఆమోదించాల్సిందే కదా, ఆచరించదగ్గది ఎవరైనా ఆచరించాల్సిందే కదా. దాంట్లో లోటుపాట్లు ఉంటే దాన్ని కూడా సవరించే స్థితి ఉంటేనే అది ధర్మం అవుతుంది, ఆచరణీయమవుతుంది. అంటే ప్రశ్నించబడి, పరీక్షించబడి, నిరూపించబడి, సవరణలు మార్పు చేర్పులు అయిన తర్వాతనే ఆమోదం జరుగుతుంది. గుడ్డిగా ఆమోదిస్తే అది ధర్మం కాదు, సంకుచిత ధర్మాలు అవుతాయి. కాబట్టి నేను బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చూపించిన బౌద్ధంలో ఉన్న మూఢనమ్మకాలను తొలగించిన నవాయాన బౌద్ధ ధర్మాన్ని నేను ఇప్పుడు చదువుతున్నాను. అలాగే భారతదేశంలో మూలవాసులది, ఈ దేశానికి ఒక ఉనికిని, ఒక ప్రశ్నించే తత్వాన్ని, ఆలోచనని ఇచ్చినటువంటి చారువాక లోకాయుత ధర్మాన్ని ఇప్పుడు నేను చదువుతున్నాను, పాటిస్తున్నాను. అవే మన నిజమైన సనాతన పూర్వకాలం నుంచి ఈ దేశానికి గౌరవాన్ని ఇచ్చి సంస్కరించిన, ఆలోచన చైతన్యాన్ని ఇచ్చిన ధర్మాలు. అంటే అది కొత్త మతమా? అదేం కాదు అసలు. మనం ఇప్పుడు అనుకునే మతం అంటున్నారు కదా, కొత్త మతంలో మతం అనేవాళ్ళు అవగాహన లేక అంటారు, నేను దాన్ని పట్టించుకోను. సో ఇది ఇప్పుడున్న ఈ 200-300-500 సంవత్సరాల క్రితమే మీరు అంటున్న ధర్మాలు ఉన్నాయి. వేదాలైనా ఉపనిషత్తులైనా, లేకపోతే ఇప్పుడు కొత్తగా హిందూ అనే పదం వాడుతున్నారు, అంతకుముందు ఎక్కడ లేదు. ఆ హిందూ మత పెద్దలే ఈ పదంకి హిందూ అంటే అర్థము దౌర్భాగ్యుడు అని ఉందని చిన్నజీయర్ స్వామి గారు చెప్పారు. ఆ పదాన్ని వాడొద్దు అని కూడా ఆయన సూచిస్తున్నారు. మనం కూడా దాన్ని వాడి దౌర్భాగ్యులు అని అనకూడదు, మళ్ళీ మనోభావాల సమస్య వస్తుంది. కాబట్టి చార్వాక ధర్మము, లోకాయుత ధర్మము ఈ దేశ మూల ధర్మాలు. అంటే ఏం చెప్తున్నాయి? చారువాకులు అంటే 4 దిక్కుల మంచి మాటలను చెప్పేవారు, చెడును కడగడానికి ప్రయత్నించేవాళ్ళు, నిజాన్ని నిర్భయంగా చెప్పేవాళ్ళు, ప్రకృతిని ప్రేమించి గౌరవించేవాళ్ళు అని అర్థం. అంటే ఇదంతా బౌద్ధ మతంలో బౌద్ధం కంటే ముందే, బౌద్ధ ధర్మం కంటే ముందే చార్వాకము, ఆ తర్వాత లోకాయుతం అంటే లోకం యొక్క హితం కోరడం లోకాయుతం. చారువాకులు లోకాయుతులు. సో మత్స్య గోశాలి, అశితకేశ కంబలి, ఇలాంటి కనాదుడు లాంటి ఎంతో మంది శాస్త్రం, ఇప్పుడు చాలామంది మావాడు అని ఓన్ చేసుకునేటువంటి చాలామంది భారతదేశ పూర్వపు తత్వవేత్తలు అందరూ కూడా చార్వాక లోకాయుతులే. ఇప్పుడు మీరు బుద్ధిస్టే కదా మీరు, ఆ మతాన్ని స్వీకరించడం లేదా, కానీ దాన్ని ఫాలో అవుతున్న వ్యక్తుల్లో మీరు కూడా ఒకరు కదా. నేనేం సర్టిఫికేట్ తీసుకోలే కదా. సో నేను బై బర్త్ పద్మశాలి బిడ్డగానే ఉన్నాను. ఈ పద్మశాలిని మతాలలో ఏ మతం కింద యాడ్ చేసి ఉంచారో దానినే ఉంటాను. కానీ ఒక జ్ఞానాన్ని విశ్వసించడంలో, ఆచరించడంలో, సర్టిఫికెట్లో తేడా ఉంటుంది కదా. ఏముంది మీ బ్యాగ్లో? నా రక్షణ ఆయుధాలు ఉన్నాయి. అంటే ఏం గన్నులు లాంటివి పట్టుకొని తిరుగుతున్నారా? నాకు లైసెన్స్డ్ గన్ ఉంది. ఉందా? ఉంటుందా అందులో? అది నా పర్సనల్ కదా. పర్సనల్ అయినా సరే తప్పేముంది చెప్పడంలో. అంటే నాకు నా ఇన్స్ట్రక్షన్స్ లో ఒక గన్ను మీకు ఉన్నా చూపించండి. అంటే ఏమన్నా వేరే మెటీరియల్స్ ఏమన్నా ఉన్నాయా? అలా అన్నీ ఉన్నాయి. వేరే మెటీరియల్స్ అంటే ఈ సమాజానికి ఉపయోగపడని, లేకపోతే ఇంకేమైనా దొరుకుతాయి కదా. ఒక ఇళ్ళ మీద పోలీసులు రైడ్ చేసి ఇంట్లో అవి దొరికినాయి అని అంటారు కదా, వేరే భావజాలకు సంబంధించిన మెటీరియల్ రైడ్ చేసినాడు దొరుకుతుంది కదా. ఏం మెటీరియల్ ఉందండి? బ్యాగ్ గట్టిగా, సమాజంలో ఎన్నో సమస్యలు ఉండగా నా బ్యాగులో మీకు సమస్య డౌట్ వచ్చి అడుగుతున్నా. ప్రతి ఒక్కరూ ఒక బ్యాగు ధరించండి. అది ఏ మతం వారైనా, అవసరమైతే మీ మతం యొక్క దేవుడి ఫోటో పెట్టుకొనైనా, ఒక మంచి కాటన్, ఒక నేత బిడ్డకి, అది ఏ కులం వాడైనా నేస్తాడు కదా, ఒక పద్మశాలి అని కాదు, చేనేతను కాపాడుతూ ఒక వస్త్రాన్ని ధరించండి, ఒక టవల్ ధరించండి, తుడుచుకోవడానికి ఉపయోగపడుతుంది. టిష్యూ పేపర్లు తయారు చేయడానికి కాలుష్యము, దీంట్లో చక్కటి వాటర్ బాటిల్ పెట్టుకోండి, అది స్టీల్ది కానీ లేదా ఎక్కువ కాలం మల్టిపుల్ యూజ్ అయ్యే బాటిల్ పెట్టుకోండి, పెన్ను పెట్టుకోండి, బుక్ పెట్టుకోండి. నేనైతే 100% ప్లేట్ పెట్టుకుంటూనే ఉంటాను. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా నేను
ప్లేట్లో తినడం అలవాటు. మా సభల సమావేశాల్లో ప్లాస్టిక్ ప్లేట్లు నిషేధం. 5 రోజులు ట్రైనింగ్ క్యాంప్ జరిగిన 1200 మందితో 4 రోజులు మహాసభలు జరిగిన ఒక్క ప్లాస్టిక్ ప్లేట్ మేము వాడలేదు. ఒక డిస్పోజల్ గ్లాస్ కూడా ఏం పుస్తకాలు చూపించవచ్చు. ఇప్పుడు నేను వేరే పని మీద వచ్చాను కాబట్టి బుక్స్ నాకు నేను ఒకటో రాసుకోవాలి, రెండు ఏమన్నా చూపిస్తే అన్నీ ఉంటాయి. అంటే ఎప్పుడు ఇప్పుడైతే బుద్ధ అండ్ దమ్మ బుక్ నాతో క్యారీ చేస్తున్నాను. ఓకే. ఎందుకంటే రేపు బుద్ధ పూర్ణిమ రాబోతుంది May 1st కి. అలాగే కాన్స్టిట్యూషన్ మీద డిస్కషన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఒక కాన్స్టిట్యూషన్ ఇంకా నా కార్లో ఎప్పుడు పర్సనల్ లైబ్రరీ ఒకటి 20-30 పుస్తకాలతో ఉంటుంది. ఓకే. డిజిటల్ లైబ్రరీ ఇదైతే దీంట్లో మోర్ దాన్ 15,000 బుక్స్ ఉంటాయి. సో అవన్నీ డిజిటల్ లైబ్రరీ ఇది ఓకే ఉంటాయి. అంటే పెన్ను, పేపరు, ఇప్పుడు లేటెస్ట్ యాక్టివిటీ ఏముంది దానికి సంబంధించిన ఫైల్ వర్క్, పేపర్ వర్క్ అంతా ఉంటుంది. ఇప్పుడు మీ మీద అటాక్ జరిగిన తర్వాత మీరు గన్ లైసెన్స్ అప్లై చేసుకొని తీసుకున్నారా? అంతేనా? ఓకే. అవసరం లేండి, ఏం అదేమి దాని అవసరం లేదు. అవసరం లేదా? 100% లేదు. ఎందుకంటే నా వల్ల బాధపడ్డ ప్రతి సోదరికి నేను క్షమాపణ 10 సార్లు చెప్పాను. ఆ విషయాలు నేను రిపీట్ చేయట్లేదు కాబట్టి ఇంకా నా జోలికి రారు. విజ్ఞత ఉన్నోళ్ళు గిచ్చి కయం పెట్టుకొని నన్ను మరింత నెగిటివ్గా పోలరైట్ చేయాలనుకునే కొద్దిమంది స్వార్థపరులు ఎట్లా చేస్తారేమో కానీ ప్రజలు ఆలోచిస్తున్నారు. నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా అయ్యప్ప స్వాములు సెల్ఫీలు దిగుతున్నారు, హనుమాన్ మాలలో ఉన్న వాళ్ళు సెల్ఫీలు దిగుతున్నారు. ఈ మధ్య నేను కొన్ని ఆలయాల దగ్గరికి ఆర్కిటెక్చర్ చూడడానికి వెళ్ళాను. అక్కడ పూజారులు కూడా గుర్తించి మీరు మాట్లాడేది కరెక్ట్ అండి, దేవుడు లేడనే ఒక పదం తప్ప మిగతా అన్నిటితో నేను మీతో ఏకీభవిస్తాను అని చెప్తారు. మీలాంటి వాళ్ళ వల్లనే మాలో ఉన్న లోటుపాట్లు తెలుస్తాయని చెప్పేసి గౌరవించడం మొదలు.